ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీ వారి జూబ్లీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభోత్సవ కానుకగా ఎన్నో ఆఫర్లు. ఇండిగో ఎయిర్లైన్స్ సంక్షోభంలో ఉంది. దాని ప్రయాణికులు విమానాశ్రయాలలో చిక్కుకుపోయారు. వరుసగా 7వ రోజు కూడా ఇండిగో విమానాలు సాధారణ స్థితికి రాలేకపోయాయి. ఆలస్యం, రద్దులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు వేలాది విమానాలు రద్దయ్యాయి. సోమవారం దాదాపు 450 విమానాలు రద్దు చేశారు. ఇండిగో సంక్షోభం భారత విమానయాన రంగంలో అతిపెద్ద సంక్షోభంగా మారుతోంది. ఇంతలో ప్రస్తుత సంక్షోభంలో ఉన్న భారతదేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఎవరిది? అది ఎలా ప్రారంభమైంది? ఇండిగో 2006 సంవత్సరంలో ప్రారంభించారు. భారతీయ విమానయాన మార్కెట్లో అతిపెద్ద వాటాను కలిగి ఉన్న ఈ విమానయాన సంస్థను ఇద్దరు స్నేహితులు కలిసి ప్రారంభించారు. వీరు రాహుల్ భాటియా, రాకేష్ గంగ్వాల్. ఇద్దరు కలిసి ఇండిగోకు పునాది వేశారు. రాహుల్ భాటియా వాటర్లూ విశ్వవిద్యాలయం నుండి చదువుకున్నప్పుడు రాకేష్ గంగ్వాల్ ఐఐటి కాన్పూర్ పూర్వ విద్యార్థి. చదువు పూర్తి చేసిన తర్వాత వారిద్దరూ అనేక పెద్ద కంపెనీలలో పనిచేశారు. 2004 సంవత్సరంలో వారు కలిసి ఇండిగో మాతృ సంస్థ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ను ప్రారంభించారు. ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ కథ మనోహరంగా ఉంది. ఎందుకంటే దేశ విమానయాన రంగం సంక్షోభంలో ఉన్న సమయంలో దీన్ని ప్రారంభించారు. అయినప్పటికీ ఇద్దరు స్నేహితులు దృఢంగా ఉండి విమానయాన సంస్థను ప్రారంభించడానికి లైసెన్స్ పొందారు. అయితే అతిపెద్ద సమస్య ఏంటంటే కంపెనీకి కార్యకలాపాలు ప్రారంభించడానికి విమానం లేకపోవడం. విమానాలు ప్రారంభించడానికి 2 సంవత్సరాలు గడిచాయి. రాకేష్ గంగ్వాల్ సంబంధాలు ఇక్కడే ఉపయోగపడ్డాయి. ఆయన ఎయిర్ బస్ నుండి 100 విమానాలను అరువుగా తీసుకున్నారు. ఆగస్టు 4, 2006న ఆ కంపెనీ తన మొదటి విమానయాన సంస్థను ప్రారంభించింది. దాని హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ ఇది దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థగా అవతరించింది. ఇండిగో మాతృ సంస్థ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ 2015లో భారత స్టాక్ ఎక్స్చేంజ్లో జాబితా అయింది. రాహుల్ భాటియా ప్రస్తుతం ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్కు నాయకత్వం వహిస్తున్నారు. ఇండిగో ఎయిర్లైన్స్ చిక్కుకున్న సంక్షోభానికి కారణమేంటి? సమస్యలు ప్రారంభమైనప్పుడు సాంకేతిక లోపాల నుండి కొత్త సిబ్బంది జాబితా నియమాల వరకు ఈ సంక్షోభానికి ఇండిగో కారణమని ఆరోపించింది. నవంబర్ 1 నుండి అమలు చేసిన ఫ్లైట్ డ్యూటీ టైం లిమిట్ నిబంధనల కారణంగా పైలట్లు సిబ్బంది కొరత ఎక్కువ ఉందని, మరోవైపు విమాన సమయాలపై కూడా పరిమితిని నిర్ణయించామని, పైలట్లకు సుదీర్ఘ విశ్రాంతి ఇచ్చామని ఎయిర్లైన్ ఒక ప్రకటనలో తెలిపింది. పైలట్లు, సిబ్బంది సభ్యుల కొరతతో ఇబ్బంది పడుతున్న ఎయిర్లైన్ 7 రోజుల్లో వేలాది విమానాలను రద్దు చేసింది. అదే సమయంలో దాదాపు 610 కోట్ల రూపాయల విలువైన టికెట్లను తిరిగి చెల్లించింది. సంక్షోభంలో చిక్కుకున్న ఇండిగో ఎయిర్లైన్స్ ప్రభావం దాని షేర్లు, మార్కెట్ క్యాప్ పై కూడా కనిపిస్తోంది. సోమవారం ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ షేర్ 9% పడిపోయింది. దాని మార్కెట్ క్యాప్ కూడా 1.89 లక్షల కోట్లకు పడిపోయింది. నివేదికల ప్రకారం ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్లో సహా వ్యవస్థాపకుడు రాహుల్ భాటియా వాటా కేవలం 0.01% కాగా రాకేష్ గంగ్వాల్కు కంపెనీలో 4.53% వాటా ఉంది. ఇండిగో వ్యవస్థాపకుల నికర విలువ గురించి మాట్లాడుకుంటే ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం రాహుల్ భాటియా నికర ఆస్తుల విలువ $8.1 మిలియన్. అదే రాకేష్ గంగ్వాల్ నికర ఆస్తుల విలువ సుమారు $5.8 మిలియన్.